హలో అందరికీ. ఇప్పుడు ఈరోజు వినాయకుడికి ప్రసాదం చేయాలని చెప్పి మా గల్లీలో ఉన్న వాళ్ళు మొత్తం కలిసి టీమ్గా ఫామ్ అయ్యి వినాయకుడికి ప్రసాదం చేసాము. సో ఏంటనేది చూపిస్తారు చూడండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి అయితే గుగ్గిళ్ళు అండ్ 3 ఐటమ్స్ అయితే అనుకున్నాం అనమాట. అనుకున్నవి అన్నీ చేసేసాము. ఇక్కడ గుగ్గిళ్ళు అయితే వండేసాం. ఎర్రవి అయితే బాగోవేమని తెల్లవి అయితే తీసుకొచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి రవ్వ లడ్డు, కుడుములు అయితే అనుకున్నాం కానీ అవ్వలేదు. అందుకని ఇంకా కుదరదు ఆ టయానికి. అప్పటికి మేము మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి కుదరలేదనమాట. ఇక్కడ రవ్వ లడ్డు వరకే. ఇక్కడ క్లాత్ అయితే కప్పేసాం, ఏం పడకుండా దాని మీద ఫ్యాన్ కింద ఆరబెట్టామన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పులిహార మాత్రం ఉండాల్సిందే. ఏ ఉన్నా లేకపోయినా పులిహార మాత్రం ఖచ్చితంగా ఉండాలి కదా ప్రసాదంలో. కాకపోతే ఇక్కడ వినాయకుడిని చాలా బుజ్జిగా డెకరేషన్ చేసామన్నమాట. క్యారెట్తో, కొత్తిమీరతో అండ్ రైస్తో అక్కడ దంతాలు కూడా వేసాము. నేనే వేసింది. సో మా వినాయకుడు రైస్ మీద, పులిహార మీద ఎలా ఉన్నాడు అనేది కామెంట్ చేయండి. 3 ఐటమ్స్ వినాయకుడికి ఫుల్ మీల్స్ అనమాట. ఈరోజు పెట్టేసి మమ్మల్ని కర్ణించేస్తాం అంతే. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ నేను రెడీ అవ్వాలి. పని అంతా అయిపోయింది. ఇక్కడ ప్రసాదం అంతా కంప్లీట్ అయిపోయినాక నేను కూడా రెడీ అయిపోయాను. ఇక్కడ శారీని డిఫరెంట్ స్టైల్లో డ్రైప్ చేసుకున్నాను. చుట్టానికి ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. అండ్ పూజ చేసేటప్పుడు పంతులు అయితే వీడియో కానీ ఫొటోస్ కానీ ఏం తీయొద్దు, భక్తితో చేయండి ఏది చేసినా అని చెప్పి అనేసరికి నో పిక్స్, నో వీడియోస్ అనమాట.